తస్తు మే సహ సంతు. ఇవన్నీ చెప్పుకున్నాము, ఇంకో బయటికి చెప్పుకున్నాం. కళ్ళు, ముక్కులు, చెవులు, కాళ్ళు ఇవన్నీ బయటికి కనిపిస్తాయి. కానీ వీటికంటే పవర్ఫుల్ లోపల ఉన్నాయి ఆయుధాలు. గుండె, ఊపిరితిత్తులు, నరాలు, కిడ్నీలు ఇవన్నీ ఎలా శుద్ధి అవుతాయి? ఒక పొద్దున్న లేస్తే 3 సార్లు రకరకాల సబ్బులు వేసి పేరీళ్ళు పూసుకొని పౌడర్ వేసుకొని నైస్గా తయారవు. మరి లోపల ఉన్నాయి ఎలా తయారు కావాలి? భగవంతుని యొక్క నామాన్ని జపిస్తేనే లోపల ఉన్నాయి శుద్ధి అవుతాయి. ఎవరైతే ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనతో భగవంతుని సేవలో ఉంటారో వాళ్ళకు లోపల ఉన్నటువంటి అన్ని బాగా పనిచేస్తాయి. కుళ్ళు, కుతంత్రాలు, మోసము, ఈర్ష్య, దేశ ఇలాంటి అన్ని ఎవరికైతే ఉంటాయో లోపల ఉన్న వస్తువులన్నీ కూడా తొందరగా కుళ్ళిపోతాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే భగవంతుని స్మరించాలి. మానవుడు అంటేనే సాక్షాత్తు భగవత్ స్వరూపము. అందుకని మంచి పనులు చేసిన వాళ్ళకి మనం ఏం చేస్తాం? 2 చేతులకి నమస్కారం చేస్తాం. కాబట్టి మానవులము దేవతలుగా, దేవుళ్ళుగా తయారు కావాలి. మానవ జన్మ రావటమే చాలా గొప్పది. మనం దాన్ని ఇంకా ఉపయోగించుకొని ఏం చేయాలి? ఇంకా ముందుకు వెళ్తూ దేవతలుగా మారాలి, దేవుళ్ళుగా మారాలి. కానీ రాక్షసులుగా మారకూడదు. మనుషులుగానే ఉన్నా పర్వాలేదు, దేవతలుగా మారితే మహా సంతోషం. కానీ రాక్షసులుగా తయారు కావద్దు. ఇంతకుముందు మహాభారతంలో ఒకరిని చెప్పుకునే వాళ్ళం, పూతన రాక్షసి. రామాయణంలో కాటకి, ఇలా మాత్రమే చెప్పుకునేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు రాక్షసులు ఎలా ఉంటారు? నెత్తులన్నీ ఎరబోసుకొని జీవిస్తుంటారు. ఇప్పుడు ఇంటింటికి ఒక రాక్షసి ఉన్నారు. ఏమ్మా, ఇంటింటికి ఒక పూతన ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పే వినరు. సినిమా పోయినా నెత్తిర పోసుకొని పోవడమే, ఫంక్షన్లో పోయినా నెత్తిర పోసుకొని పోవడమే, దేవాలయానికి పోయినా నెత్తిర పోసుకొని పోవడమే. మేము ఈ మధ్య ఇప్పుడు గాయత్రి మాత గుడికి ఎవరన్నా వస్తే నిలబెట్టి జుట్టు కట్టుకొని లోపలికి రండి, లేకపోతే జాబ్. అంతా స్ట్రిక్ట్గా ఉంటే ఆడికాడి కొంచెం మారుతున్నారు. మీరు నంద్యాల జగజ్జనని ఆలయానికి వెళ్ళారు ఎప్పుడన్నా? గుట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, జడ వేసుకోవాలి, వికారపు డ్రెస్సులు వేసుకోకూడదు, సున్నీలు వేసుకోకుండా కూర్చుంటారు దేవాలయాలకు. శరీరాన్ని కప్పుకోవాలి. భగవంతుడి శరీరాన్ని మనం ఏం చేయాలి? మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ సంవత్సరం పేరు ఏం పేరు తెలుసా? రాబో.